వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజన నర్సింగ్ క్రియేటివిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి గ్లాస్ కేక్ని ఫ్రూట్ కేక్ అని అంటారు, గ్లాస్ కేక్ అని కూడా అంటారు. సో నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. ఎలా చేసుకోవాలనేది ప్రిపరేషన్ మీకు చూపించబోతున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్కి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో గ్లాస్ కేక్ని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానని చెప్పాను కదా. కొన్ని మనకు నచ్చిన ఫ్రూట్స్తో వాటిని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ కేక్ని ఫస్ట్ టైం చేసినా పర్వాలేదు, బాగానే వచ్చింది. బట్ క్వాంటిటీ నేను కొంచెం ఎక్కువగా ఉండడంతో ఫస్ట్ పెద్ద బౌల్లోకి తీసుకున్నాను. అదే రోజు నాకు క్యాంప్ పడింది. అంటే అత్త వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటాను. మా ఇంటి దగ్గర కూడా చేస్తూ ఉంటాను, బట్ అప్పుడప్పుడు. సో అక్కడ టైం కుదరక ఇక్కడ చేశాను. అది కూడా వెళ్ళే ముందుగా చేశాను. టైం నాకు సరిపోలేదన్నమాట. దానివల్ల ఫస్ట్ పెద్ద బౌల్లో వేసింది కేక్ అవ్వలేదు. ఇంకా టైం పడుతుంది, అది ఇంకా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మిగిలిన దాన్ని వేరే చిన్న బౌల్లోకి సెట్ చేశాను అనమాట. అది మాత్రం చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు కూడా అదవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నేను ఇక్కడ గ్లాస్ కేక్ ప్రిపరేషన్ కోసం నాకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని నేను తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్స్ డ్రాగన్, బనానాస్, గ్రేప్స్, యాపిల్, పోమ్గ్రనేట్, దానిమ్మ, బత్తాయ ఇవి మాత్రం తీసుకున్నాను. డెకరేషన్ కోసం మనం బాగా చెర్రీస్, స్ట్రాబెర్రీస్ యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట, కివీ కూడా. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్లాస్ కేక్ ప్రిపరేషన్ కోసం తీసుకోవాల్సింది ఫస్ట్గా ఇదనమాట. దీన్ని జిలేటిన్ అంటారు, లేదా అగర్ అగర్ పౌడర్ అని కూడా అంటారనమాట. ఇది లేనిదే మనకి గ్లాస్ కేక్ అనేది తయారవ్వదు. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. బయట అంతగా ఎక్కడ దొరకవు, మ్యాక్సిమం సిటీస్లోనే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటే మనకి 300 to 200 అలాగే 150 కూడా ఉంటుందన్నమాట. నేను ఇది 150కి తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే స్టవ్ పై బౌల్ పెట్టుకొని బౌల్లోకి మనం ఎంత తీసుకున్నాం మ్యాక్సిమం తక్కువ క్వాంటిటీయే తీసుకోవాలండి మనం గ్లాస్ కేక్ ప్రిపరేషన్ ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు. బట్ నేను కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. సో చిన్న గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి అందులోకి 1 కప్ షుగర్ని యాడ్ చేశాను. కప్ చూసారు కదా, 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని అలాగే 1/2 కప్ ఈ జిలేటిన్ యాడ్ చేశానండి. నేను ఫుల్ కప్ యాడ్ చేయాల్సింది 1/2 కప్ మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు పూర్తిగా షుగర్ అండ్ జిలేటిన్ మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోవాలి. పూర్తిగా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇది కలుపుతూనే ఫస్ట్ చూసుకుంటూనే మనం ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని పెట్టుకోవాలండి పక్కన. అంటే మనం ఫ్రూట్స్ ఫస్టే కట్ చేసి పక్కన పెట్టేస్తే కలర్ అనేది యాపిల్ మ్యాక్సిమం మెయిన్ యాపిల్ కలర్ చేంజ్ అయిపోతుంది. సో ఫస్ట్నే మనం చేయకూడదు. స్టవ్ మీద ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఫ్రూట్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మొత్తాన్ని ఇలానే ఒక బౌల్లోకి సెట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఓరియో బిస్కెట్ని పెట్టానమాట, బట్ మెల్ట్ అయిపోయింది అందులో. ఓరియో బిస్కెట్ని సెట్ చేసి తర్వాత 1 by 1 అంటే ఒక్కొక్కటిగా నాకు నచ్చినట్టుగా నేను డెకరేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను.
ఇలా మనకి నచ్చినట్టు సెట్ చేసుకుంటూ 1 లేయర్ ఫ్రూట్స్ పీసెస్ మొత్తాన్ని వేసేసి అలాగే కొంచెం జిలెటిన్ వాటర్ని మనం యాడ్ చేసుకుంటూ ఇలా స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ని చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫుల్గా వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఓరియో బిస్కెట్ వేసాను కదా, మెల్ట్ అయిపోయింది. బిస్కెట్స్ని మాత్రం యాడ్ చేయొద్దు. ఈ బౌల్ని ఇలా తీసుకొని వెళ్ళి మనం ఫ్రిడ్జ్లో రెఫ్రిజిరేటర్లో 3 hours పాటు వదిలేయాలండి. నార్మల్గా డీప్ ఫ్రీజర్లోనే పెట్టుకోవచ్చు, నార్మల్ ఫ్రీజర్లో అయినా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 2 hours మాత్రమే ఉంచాను. నేను చెప్పాను కదా క్యాంప్ వెళ్ళిపోవడంతో అది ఇంకా త్వరగా అవ్వలేదన్నమాట. ఇంకా అవ్వడానికైతే టైం పడుతుంది. సో నేను చిన్న బౌల్లోకి సెట్ చేశాను కదా, అదైతే ఫాస్ట్గా అయిపోయింది. నేను మీకు అది డిమౌల్డ్ చేసి చూపించాను. చూసారా, గ్లాస్ కేక్ అంటే గ్లాస్ లాగా నిగనిగలాడుతూ ఎంత బాగుందో. టేస్ట్ కూడా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రూట్ కేకే కదా, జస్ట్ మనకు కావాల్సిందల్లా జిలెటిన్ లేదా అగర్ అగర్ ఇవి ఉంటే చాలా బాగుంటుంది. సో వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ మంచి మనసుతో నన్ను సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇప్పుడైతే కట్ చేసేద్దాము. ఫ్రూట్స్ అంటే నేను కొంచెం జిలెటిన్ తక్కువ వేసాను కదా, ఫుల్ కప్ వేయాల్సింది. ఫుల్ కప్ వేస్తే మనకి గట్టిగా స్టడీగా ఉండును. ఈ ఫ్రూట్స్ కూడా మనం ఆరెంజ్ తీసుకున్నాం కదా, ఆరెంజ్లో ఈ పిక్కలు సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ వలన కొంచెం తినేటప్పుడు ఇబ్బందిగా ఉందన్నమాట. ఇలా గ్రేప్స్లోను ఆరెంజ్లోని సీడ్స్ లేకుండా మనం హైబ్రిడ్లో ఉన్నవి చూసుకొని పెట్టుకోవాలి. లేదంటే అవి యాడ్ చేయకుండా వాటికి బదులుగా మనం ఓన్లీ బనానా అండ్ స్ట్రాబెర్రీస్, చెర్రీస్, కివి వీటితో కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే, బాయ్ బాయ్.